బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో గొడవలకు కారకులు ఎవరు? పాత ఫ్యాక్షన్ కు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కొత్తగా ఆజ్యం పోసారా? అవును అనే సమాధానం ఓ వీడియో రూపంలో వినిపిస్తోంది. ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా తాను వేట మొదలు పెడతారంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కూడా ఉండాలి. ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతా. అది కూడా కనుక్కోండి. ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కూడా ఉండాలి. ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతా. అది కూడా కనుక్కోండి. అసలే తాడిపత్రి, పైగా పెద్దారెడ్డి ఛాలెంజ్. దీంతో పట్టణం అట్టుడుకుతోంది. యుద్ధ వాతావరణం నెలకొంది. సాయుధ బలగాలు సైతం అర్లలను కట్టడి చేయలేకపోతున్న పరిస్థితి. కొన్ని గంటలుగా ఉద్రిక్తతలు ఎప్పుడు అదుపులోకి వస్తాయో చెప్పలేకపోతున్నారు. పెద్దారెడ్డి సవాల్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కొత్తగా అగ్గి రాజేశాడంటూ స్థానికులు వాపోతున్నారు. తట్టుకునే శక్తి అవతలని కూడా ఉండాలి. ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతా. అది కూడా కనుక్కోండి. ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కూడా ఉండాలి. ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతా. అది కూడా కనుక్కోండి. ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కూడా ఉండాలి. ఏ పార్టీ వచ్చినా కూడా. అసలు పెద్దారెడ్డి ఎందుకు ఇలా మాట్లాడాడు? ప్రస్తుతం ఆయన్ను పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించినట్లు చెబుతున్నారు. ఎన్నాళ్ళు అలా దాచిపెడతారు? వేట మొదలు పెడతాడా అన్నప్పుడే ఎందుకు కట్టడి చేయలేదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆయన మాటల నేపథ్యంలో తాడిపత్రి చల్లబడుతుందా?